బాబా గట్టనే అమ్మా రామ 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 రాఘవ శ్రీ రఘురామ రామ 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 రాఘవ శ్రీ రఘురామ రామ 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 రాఘవ శ్రీ రఘురామ రామ రామ సంకానే తినాలా తినతానే పాయమురా సంకానే తినాలా ఎడమ నుంచి కన్న తల్లి కుడి సంకన వేసేనా ఎడమ నుంచి కన్న తల్లి కొడుకులను చూడబోతే ఎంత మొత్తాడున్నారా కొడుకులను చూడబోతే కొడుకులను చూడబోతే చక్కని మచ్చ రాజుల మెచ్చ చుట్టుపట్టిన చక్కని మచ్చ పాపము నెత్తి పోతాను అడవిలో తొలిగక్కే బాగుంటాను మరి నేను చిక్కాయి కానీ ఒక రాజా గడిచినాడా 2-3 రోజులే ఒక రోజు గడిచినాడా పుట్టినప్పుడు 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 5 రోజులు 5 నాడు వంట నేను పోతాను 5 వారు 11 దినమన్నాడు 6 11 రోజులే 5 వారు 11 దినమన్నాడు పులవారి కుమ్మల బట్టి పుడుమైన వాపిల్లమ్మ లేక ఇవాళ భార్య గర్భానికి 2 కొడుకులు పుట్టిల్లు 3 ఏళ్ళ 21 రోజు దగ్గరికి వచ్చిన వాళ్ళే అప్పుడు విదర్భరాజనమ్మా ఇంటికి వచ్చిండే అమ్మా కొడుకులేరి మరి కొడుకులా మేము దగ్గర మేము సిగ్గు పగల అవుతాను నవ్వుతుంది పని చేసింది కాదు కాదు పొలం పొలిగితే ఇక నా కూడా పని చేసి ఇక మనం నవ్వుతాంది అమ్మ కొడుకు వచ్చింది బల మోసిందా వేసుకుంటాడు 2000 పెంచినట్టుగా కొడుకులతో కోడలతో ఏం పని 2000 పెంచి రాకముందుకు నాకు గోళీ లేవరు నాకు సూదులు లేవరు నాకు లేవరు అని కొడుకులు ఎమ్మడి కోడలు ఎమ్మడి వీళ్ళే దాసి దాసి బిడ్డలు 6 నెలలు ముందు కందులు పేసాలు ముళ్ళ కట్టేది ఇప్పుడు కందులు పేసాలు లేవు ఇప్పుడు 6 నెలలు అయితే 6 12 వస్తాయా 2000 3000 ఖర్చు పెట్టుకుంటాను మిగతా దాచి పెడతాను దాచి పెట్టి ఏం చేస్తాను నా ఆసన దగ్గరికి వచ్చి బిడ్డ అక్కడ పంపవా బిడ్డకి పైసలు నేను నగదే ఇస్తా బిడ్డ అంటే ఇందులోనే కదా 8000 నెయ్యరా అని నేను ఫోన్ పే కొట్టిస్తాను అక్కడికి తక్కువ పని చేస్తాను కదా ముసలి అన్ని ముసలి తక్కువ పని ఎందుకంటే రూపాయలు వాడికి ఏమొచ్చేదా అప్పుడు
నాకెందుకు ఇవ్వంటనా నువ్వే తినవంట నేను తింటావా బిడ్డలకి పెట్టబడి ఓ బిడ్డలు పంపుడు 2000 జమ చేసి బిడ్డ ఆడొచ్చిండ్రా బిడ్డ ఆడురా బిడ్డ ఆడుతుండ్రు వీళ్ళు అమ్మడుకుంటాడు చిన్ననాడు చిన్న పెద్దనాడు పెద్ద అన్నారు. ఇవాళ మన కొడుకులు చిన్నోళ్ళు 5 ఏళ్ళ కొడుకులు పడిపోతారు కదా. తయారా నీ దగ్గరికి వచ్చి మమ్మీ టాటా నీతో అంటారు. నా దగ్గరగా చోళ్ళు తమ్ముడు మొక్కుంటారు టాటా లేక లేక ఇవాళ మన గర్భానా 2 కొడుకులు పుట్టిళ్ళు. మన పిల్లల గంచెల మన ఇంట్లో ఏ ఒక్క పని చేయలేదు. మన తిన్నది మన్ను ఓరటింది అన్నం. అందుకే కాబట్టి నుడు తప్పకుండా 100 మంది బ్రాహ్మణ పిల్లలైన బ్రాహ్మణులు ఉన్నారు కదా. బ్రాహ్మణ వినిపిస్తా వాళ్ళ నోట మన కొడుకుల పేరు పెట్టాలి. బ్రాహ్మణులు వచ్చారు నువ్వు వంట శాఖలు తయారు చేయవమ్మా అని ఆ భార్యతో మాట చెప్పిండు. 2 బరా దెబ్బ దెబ్బ అరే మంత్రి ఎరా బిడ్డ ఎందుకు అంటే ఇవాళ లేక లేక నా భార్య గారి కొడుకులు పుట్టిల్లు. ఇవాళ 21 రోజు నా కొడుకులు రారంటే రారైపోతాడు పోతాడు. భూమికి వచ్చిన పేరు ఉండాలి. 10 రోజుల పట్నం పోయి నుడు తప్పకుండా 100 మంది బ్రాహ్మణులు వేసుకురా బిడ్డ. పేరు పెట్టేది ఒక బ్రాహ్మణయ్యా. అరే ఎందుకయ్యా నుడు తప్పకుండా 100 మంది తిండి రండిగా నీ దగ్గర పెడతానా లేదు పెట్టులో నేనున్నా. వాళ్ళ నోట పేరు నా కొడుకుల పేరు పెట్టాలి. ఒక్కలుగా 2 నుడు తప్పకుండా 100 మంది బ్రాహ్మణ పిల్లలు ఎంత మంది బ్రాహ్మణ్స్ ఉన్నారో అందరు దొరుకురు నాకు. అవో వెళ్ళిపోదా అని ధనవంతులు చూడవమ్మా వెళ్ళిపోతున్నరే హరినందానవ దైవ రాజా పుచ్చకాయలు వచ్చా మెల్లగా పుచ్చకాయలు వచ్చా అని సరికాల మన గండా ఊళ్ళు ఆ పేర్లు అరే ఆడలతో ఆడలు మాట్లాడాలి మొగలతో మొగలు మాట్లాడాలి. అయ్యో గడిసేపు కాదు ఉన్న కానీ కూర్తారా ముదలు కూర్చున్నా కానీ మమ్మల్ని కూర్తా ఇట్లా ఓ అన్నదమ్ములు ఉన్నారు నాకు గండారా మూల దూలను మెడకెడతా అయ్యా బ్రహ్మానయ్యారా దేవ్రమానయ్యారా ఇంటి ముందు కట్టారా దినాలా తద్దినాలా నెల మాసం ఏడ మాసం పూడా పొన్నా నీ పెళ్లి పెద్ద మాసం ఎంత నువ్వు పురుడద్దు పుణ్యం అసరా ఏమున్నా శుభం కోరే అసలే అశుభాలేనా మొత్తం అట్లా దుర్మార్గులు నీకు నేర్కేనా దినాలు తద్దినం అయితేనే డబ్బు బాగా వస్తుంది. పెళ్లి కాకపోతే ఏమవుతుంది బిడ్డ దులుకుంటూ ఇస్తారు. అందుకని పెళ్లి పెద్ద మాసం అవర బోసిడికే
అరే నాకు ఇద్దరు పిల్లలు ఇప్పుడు పెద్దవాడు అవుతారా నా పిల్ల అరే అట్లా మహిళా సంఘానికి ప్రెసిడెంట్ అయితే మంచి ముహూర్తం చెడు ముహూర్తం ఎదురటానికి కానీ బ్రాహ్మణుల నోట ఖచ్చితంగా చూడు అంటారు ఓ అది ఎప్పుడో పెద్ద మనిషి అయింది రాజా రాజాకాలం అప్పుడే రాజరాజైందా సరే బిడ్డ మరి ఎందుకు వచ్చిన బిడ్డ అరే ఎందుకు అరే మా రాజు శివరంలో కోట వెళ్ళే రాజు విదర్భరాజు విదర్భరాజుకి ఇద్దరు కొడుకులు పుట్టిండ్రు ఇద్దరు కొడుకుల పేరు పెట్టాము అని నుడు తప్పకుండా మందిని తీసుకొని రమ్మన్నాడయ్యా ఓ వాళ్ళందరూ ఎందుకురా వాళ్ళ కూడు దండగా ఈ బ్రాహ్మణి పల్లెలోనే మా గూడెంలోనే నేనే పెద్ద మనిషిని నేను ఒక్క నత్త వాళ్ళ ఇంటి దద్దన్న వాళ్ళ చదువు రాదు శాస్త్రం రాదు తిన్నా బసవన్ అంటే తిన్నా ఉన్నావు బసవన్ అంటే ఉన్నా అయ్యారు ఓ అయ్యారు తెచ్చేది మహారాజేనే తినిపోయేది వాళ్ళేనే నీకేం వస్తుకపోతుంది అంతే అంటవా సరే కానీ బ్రాహ్మణ పల్లెలో ఎంత మంది ఉన్నారో అంతమంది బ్రాహ్మణులు పంచంగానే పట్టుకున్నారు చెమ్ము పట్టుకొని శివనంలో కొన్ని గెలిపోయి విద్యార్థి పేరు పెట్టి వస్తావా అని బ్రాహ్మణులు చూడమా మరి కలిగిన బ్రాహ్మణులు ఆడవాళ్ళు వెళ్ళుకుంటా వారు వెళ్ళుకుంటారయ్యా కలిగిన బ్రాహ్మణులు వెళ్ళిపోతుంటే కట్టగడపనున్నది బ్రాహ్మణ సుబ్బయ్య ఇల్లు ఉందమంటే ఆయవన్న ఇల్లు లేదు ఒక పూట కడితే ఒకేటి గడిచినట్టు ఊరంతా ఒంటి గుడిచెలను గుడిచే ముందు ఉన్నాడు కలిగిన బ్రాహ్మణులు పంచంగాలు కట్టబట్టుకొని నా కుల బంధువులు ఏటో పోతాననుకున్నాడే అమ్మా నా భార్య ఇంట్లో ఉన్నది నా భార్యతోటి మాట చెప్పి వాళ్ళు ముందు పోతే వాళ్ళు వెనకని పోయి అన్నవాడు కలుసుకుంటానా అని పేద బ్రాహ్మణ ఎదుడ గుర్తులా వస్తాడా పేద బ్రాహ్మణ ఎదుడ దబా దబా పేద బ్రాహ్మణ భార్య భాగ్యమ్మ వెతుకొచ్చిండు బామా భాగ్యమ్మ మన కుల బాంధవులు పంచంగాల కట్టబట్టుకున్నారు శివదాలు చెంబు పట్టుకున్నారు ఒక్కరు కాదు ఇద్దరు బ్రాహ్మణ పిల్లలు ఎంత మంది ఉన్నారో నుడుగు తప్పకుండా 100 మంది బ్రాహ్మణులు వాళ్ళు ఏ ఊరు పోతారో పెళ్ళి పోతారో నాకు తెలియదు నువ్వు ఇంటికాడ పైలం మన పిల్లల పైలము వాళ్ళు ఎందుక పోయి వాళ్ళు తిన్నాక బుక్కడంత అన్నం ఆడుకొని పట్టుకొని వస్తా బామ్మ ఈవేళ మనం కూటికి లేని నిరుపేద వాళ్ళము బ్రాహ్మణులు అంటే సాకుల గోత్రం అని ఉన్నతమైన కులమాట ఈయన కలిగిన కుటుంబంలో పుట్టినము మనకు దరిద్రము దాకులాడి గనక తోడు దొప్పులాడిందయ్యా నలుగురు ఆడి వెళ్ళలే మనకర బాణ ఒకరు కాదు ఇద్దరు కాదు నలుగురు ఆడపిల్లలు మనం ఈ పూటకుంటే ఆ పూట లేని నిరుపేద వాళ్ళము మన పిల్లలు చూడు అన్నము పరా బ్రహ్మ స్వరూపం అయిపోయా మన పిల్లలకైనా నాద కులము తోడి బలం అంటారు మన కులస్తులందరూ కనుక ఎక్కడనో పోయి ఎవరింటి కాడ కనుక ఏ శుభకార్యం అవుతుందో నాదా అయ్యో నాదా ప్రాణనాదా ఓ నాదా అయ్యో నాదా ప్రాణనాదా ఓ నాదా పాపి పొట్టలోనా ఓ నాదా నలుగురు ఆడపిల్లలు ఓ నాదా పిల్లల గన్నమయ్యా ఓ నాదా వాళ్ళ రాతగణాలేదే ఓ నాదా ఒక్క పూట గట్టగానే ఓ నాదా ఏడు గడిచిరానే కొన్నమేమో నలుగురు ఆడపిల్లలు ఆడపిల్లలు అంటే చూడు నొట్టికి బొట్టు లేకుంటే బాధ నెత్తికి సవర లేకుంటే బాధ ఒంటి వీణ బట్ట లేకుంటే బాధ
చేతు కాళ్ళు లేకున్నా బాధండ్రు ఇవాళ కడుపు నిండా అన్నం పెట్టిన ఒంటిన పట్టిస్తలేమున్నారా నిరుపేద వాళ్ళ వల్ల మనమున్నా పిల్లలైనా అన్నవాణి అన్నవానా పిల్లలు ఎడవట్టి ఓనాదా నలుగురు ఆడపిల్లలుగా అన్నం ఇలా పిల్లలు అన్నం లేక దెబ్బన ముక్కలు చచ్చిపోతే నిన్నున్న మన కడుపు కండి పోవునయ్యా నిన్నున్న మన కడుపే ఓనాదా కన్నెల్ల పోవునయ్యా ఓనాదా మన ఆడపిల్లలు ఇలా పెంచి పెద్ద చేసి వయ్య తీర పెట్టి ఆడపిల్లలు సాగదు పోల్చి రేపు మనం సాధగాక మంచాలు అవడన్నాడు మన బిడ్డలు చూడు ఎంత దూరాన ఉన్న నలుగురు ఆడపిల్లలు 10 రోజులకు ఒక్కసారి వస్తారు అవ్వ నువ్వు ఎట్లున్నవని బాపు నువ్వు ఎట్లున్నవని మన కట్టం చూడు మన సుఖం అడిగి అయ్యా ఇవాళ నేను గీ పండుగ చేసుకున్న నా ఇంటి కాడ గీ పండుగ తెచ్చిన గీ పొలం తెచ్చిన అవ్వ తిను బాపు తినవని మనకు పండు పలారం తెచ్చి తినబెట్టే బిడ్డలయ్యా అమ్మ కూడబెట్టే బిడ్డల మనకున్నరా పాడిగల్ల ఓనాలా మన ఒక ప్రాణమైన వెళ్ళిపోతే ఒక్క ప్రాణమైన వెళ్ళిపోతే నలుగురు బిడ్డలైనా ఓనాలా అవయ్య సాగు తెలిసి బిడ్డలైనా బిడ్డలు ఉరికి వచ్చి ఓనాడు అవయ్య వీడ కూడా ఒరిగినేమో నలుగురు బిడ్డలను నువ్వు అన్నవా అన్నదా మూల మన ఇంటి అవ్వ కూడా మన ఇంటి దేవుడైనా మన బాపురా మన బాబు పోతున్నాని ఆడపిల్లలా అన్నదా మూల వీణ వాడి చేస్తునేమో అన్నద మూల కూడా లేపాయనా ఎలా లోకమందు చూస్తలేమా అవ్వయ్య లేని పిల్లలు లేని పిల్లలా అన్నదమ్ములు లేని వాళ్ళు ఆడపిల్లలా పండుగ మచ్చగాను ఆడపిల్లలా అన్నదమ్ములు మాకు లేపాయనా అవ్వయ్య ఉంటేనే 4 వతులు పోదు మాకు అవ్వలేదు మాకు అయ్యలేడు మాకు ఇటోడో కుటోడో అన్నో తమ్ముడో ఉంటే ఒక పూట అట్లా వదలుడు వాడు పెట్టకున్నా పోయకున్నా